నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ సీజన్ మారింది. మనం ఆగస్ట్లోకి కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఆషాఢ మాసంలో ఉన్నాం, ఆగస్ట్లోకి కూడా ఎంటర్ అవుతున్నాము. హై ఫీవర్స్. నిన్న రాత్రి మా అమ్మాయికి 102.5. బో ఇట్లా సల నీళ్ళ గుడ్డ పెడుతూ ఉంటే నెత్తి మీద అసలు విత్ నో టైం ఆవిరైపోతుంది. మొన్న అంతకుముందు 1 వీక్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ బాబుకి. అగస్త్యులు గారు మామూలుగానే ఫైరు. భయం వేస్తుంది సార్. అసలు ఇంత హై ఫీవర్స్ ప్రతి ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాము. సీజనలే కదా అని లైట్ తీసుకునే, అంటే మళ్ళీ ఫిట్స్ వస్తాయి అని అంటుంటారు కదా, హై ఫీవర్స్. అందుకని అంటే ఇప్పుడు మీరు నుదుటి మీద ఆ వస్త్రం ఎందుకు వేసారు అంటే అది బ్రెయిన్ కూల్ చేయడానికి. బ్రెయిన్ టెంపరేచర్ హీట్ ఎక్కకుండా బ్రెయిన్కి వెళ్ళాలంటే అది చాలా వెన్నలా ఉంటుంది, కరిగిపోతుంది, అన్నంత సున్నితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం కోసం, అలాగే డెలికేట్ ఆర్గన్స్, కళ్ళు నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం కళ్ళ మీద కూడా వేయాలా? కళ్ళ మీద మెదడు ఈ చుట్టూ హెడ్ రీజన్స్ని సేఫ్గా కాపాడుకోవాలి తప్ప శరీరాన్ని ఇంకొంచెం వేడెక్కించాలి. 102.5. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఒరిజినల్గా లోపల విపరీతమైన వేడి ఉంటుంది. అది చూస్తే 105 కనిపిస్తుంది కదా, కానీ శరీరం వణికేస్తూ ఉంటుంది. చలిక మనం చలిలో కదా వణుకుతాం. వేడిలో వణకడం ఏంటి? ఇప్పుడు ఏసీ 18-16లో పెడితే వణుకొస్తుంది. మరి లోపల వేడిగా ఉన్నప్పుడు వణికి ఎందుకు వచ్చింది? నేను చాలా ఆలోచించాను. అసలు నాకు దానికి పరిష్కారం లభించట్లేదు. ఎందుకు? విపరీతమైన టెంపరేచర్ ఏంటంటే 105 ఫీవర్ ఏంటంటే శరీరం వణకడం ఏంటి ఇదంతా? మిస్ మ్యాచ్ ఉంది. మన లోపల ఉన్నది ఒకటి, బయట వస్తున్న మిస్ మ్యాచ్ ఉంది కదా. మిస్ మ్యాచ్. దాన్ని ఎలా మ్యాచ్ చేయాలి అంటే శరీరం ఉష్ణేన శీతలం అని అడిగింది. లోపల వేడి ఉంది. ఎందుకుంది? నా బాడీలో టాక్సిన్స్, అంటే నువ్వు ఆఫీస్కి వచ్చేసావు, మీ అమ్మాయి ఏం తింటుందో నీకు తెలియదు, తింటుంది తన ఇష్టం వచ్చినట్టు, స్కూల్కి వెళ్తుంది కదా, అక్కడ బ్యాక్టీరియా ఇవన్నీ వెళ్తాయి. అప్పుడు ఏమైంది? నీ పోషణలో, నీ పాలనలో నువ్వు పెట్టిన ఫుడ్ తనలో ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్ చేసి లోపల బ్యాక్టీరియా ఉంది, దాన్ని చంపుదాం పదా అని. అందుకని వేడిని లోపల ఎక్కువ వేడిని క్రియేట్ చేసింది. 105 అంతకు మించి ఫీవర్ టెంపరేచర్ పెరిగితే నీ లోపల ఆర్గాన్స్కి డ్యామేజ్. అంతవరకు తను సేఫ్గా చూసుకోగలిగింది. తన శరీరానికి తనకున్నటువంటి సెల్ఫ్ స్పృహది. ఇప్పుడు ఏం కావాలని అడిగింది? నేను లోపల నుంచి టెంపరేచర్ వేడి చేస్తున్నాను, మీరు బయట నుంచి ఫ్యాన్లు అవి పెట్టి చల్లగా చేస్తున్నారు, నేను కూల్ అయిపోతున్నాను. అందుకని ఏం చేయమంటుంది? చలి ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? చలేస్తున్నాను కానీ రగ్గులు కప్పుతావు. దుప్పటి ఒకటి సరిపోదు, కప్పేసావు. అప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న వేడి ప్రొటెక్ట్ చేయబడింది. ఆ హీట్కి అది స్టీమ్ అయిపోయింది. లోపల ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోయింది. చచ్చిపోయిందని తెలిసింది దానికి. వెంటనే అమ్మాయి దుప్పట్లు పట్టేస్తుంది, తీసే, అర్జెంటుగా తీసే. అది అప్పటి వరకు ఎన్ని దుప్పట్లు కప్పినా చలాగదే. అంటే ఆగలేదు అంటే ఇంకా కావాలి, ఇంకా కప్పు, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఉడకబెట్టే లోపల పెద్ద వ్యవస్థ నా మీద యుద్ధం చేస్తుంది, దాన్ని నేను చంపేయాలి, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నేను చంపాలని తన టెంపరేచర్ని పెంచేసుకుని వణికించేసింది. నువ్వు దుప్పటి కప్పలేదు కాబట్టి. నువ్వు దుప్పటి కప్పిన వెంటనే కప్పాలి, ప్రొటెక్ట్ చేయి. వేడి బయటికి పోకుండా ఆపితే లోపలే చచ్చిపోద్ది. ఎప్పుడైతే చచ్చిపోయిందో ఈ లోపు ఇప్పుడు ఏం చేయాలి? బయటికి గంటేలు ఉంచుకోకూడదు. చచ్చిపోయిన డెడ్ బాడీ సెల్స్ లోపల ఉంటే ఎలా కుదురుద్ది? చెమట పట్టేస్తుంది, అంటే బయటికి గంటేస్తుంది చెమట ద్వారా. అప్పుడు దుప్పటి ఉంటే చెమట పట్టదు దుప్పట్ల. అందుకని చెప్పేసి దుప్పట్లు తీసేయండి. అంతే శుభ్రంగా కారిపోయింది, జ్వరం తగ్గిపోయింది. అంటే ఈ లోపల సేఫ్. బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి ఫిట్స్ అక్కడ నుంచి వస్తాయి. అంటే ఆ నర్వ్స్ డ్యామేజ్ అయితే ఫిట్స్ వస్తాయి, చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని ఫోర్ హెడ్ మీద, తల మీద, కళ్ళ మీద సెన్సిటివ్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని చెవుల్లో దూది పెడతారు. అప్పుడు వీటిలన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ వీలైతే ఏం చేస్తారంటే నూనె పెట్టేస్తారు. అవును, నెత్తికి మాడుకు నూనె పెట్టేస్తే కూల్ అవుతుంది. ప్లస్ ఒంటికి పెట్టేస్తే లోపల నుంచి వేడి బయటికి పోకుండా ఆపేస్తుంది జిడ్డు. ఇక్కడేమో కూల్, ఇక్కడేమో హీట్. ఆటోమేటిక్గా చేసేటువంటి అసలు మన ఋషులు అంత అద్భుతంగా మనకి ఇచ్చారు దీని గురించి. ఫీవర్ తగ్గిపోయింది. ఫీవర్ ఉన్నప్పుడు శరీరం సహకరించదు తినడానికి. లోపల రిపేర్ చేసే వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది. నువ్వు ఫుడ్ పెట్టేస్తే నువ్వు భయంతో నోరు చేదుగా చేస్తుంది. గేట్వే ఆపు, నేను లోపల పని చేసుకుంటానంట. బలంగా మనం ఏదో తినకపోతే ఎలాగా వీక్ అయిపోతాం అంటాం. అని ఆ టైంలో వీలైతే చేదుగా ఉండేవి ఏమన్నా ఇవ్వగలిగితే. ఏముంటాయి చేదుగా? కాకరకాయ, ఇంకా కాకరకాయ,
ఇంకేముంటాయి చేదుగా? నిమ్మకాయ తొక్క, నిమ్మకాయ తొక్కలు, వేపాకులు, వేపాకు. కొంచెం ఆ రుచి ఇస్తే చాలు, అది చూసుకుంటుంది లోపల వ్యవహారం. అంటే ఆ మెటీరియల్ అవసరం నాకు, రుచిగా ఉండేవి పెట్టకూడదు. మనం నువ్వు ఏం పెట్టినా రుచించదు, అది ఒక గేట్వే. కానీ ఇప్పుడు చేదుగా ఉంది, కాకరకాయ చేదు అనిపిస్తుందా? అనిపిస్తుంది. చేదులో ఉంటే ఇంకా చేదు అనిపించటం ఏంటి? తెలియదు. అనిపించదు. అంటే ఒకవేళ ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఆ టైంలో పెట్టాల్సినటువంటిది అది. అలాగే ఫీవర్ పెరిగిన వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. బొప్పాయి ఆకు ప్లేట్లెట్లు పెంచుద్దా? టేస్ట్ ఎప్పుడో చూసా? చూడలేదు. కఠోరమైన చేదు అది. కాలకోట విషయంలో ఉంటుందా? చేదు అంటే కొంచెం తేనె కలిపిస్తాం. అంటే ప్లేట్లెట్స్ ఫీవర్ ఉన్నప్పుడు ఒకవేళ అంటే ప్లేట్లెట్స్ పడిపోయానే భయంతో కాదు, చేదుగా ఉండే పదార్థాలు, నిమ్మకాయ తొక్క చేదుగా ఉంటుంది, అది ఎనర్జీ లెవెల్స్ పెంచుద్ది. అంటే ఫీవర్ ఇంకొంచెం త్వరగా తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఇవ్వాలి. మరి ఎట్లా కరెక్ట్గా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకైనా ఎట్లా చేయమంటారు? చిన్నపిల్లలు అయితే స్పూన్ అమ్మ, పెద్దవాళ్ళు అయితే ఒక 50 ml లిక్విడ్, ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ చేసుకుని తాగేస్తే తొక్కతో సహా చిన్న అల్లం ముక్క వేసుకుని, అలాగే కొంచెం కాకరకాయని కొరికి నమిలి ఊసేయండి, మింగాల్సిన అవసరం లేదు, అది చూసుకుంటుంది. ఏమీ తినకండి. లంకణం పరమౌషధం. లోపల నీ సెల్ఫ్ మెకానిజం, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది. నీకు ఫీవర్ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వు, నీకు విరోచనాలు అయితే హ్యాపీ ఫీల్ అవ్వు. అంతే తప్ప విరోచనాలు అవుతున్నాయని చెప్పి ట్యాబ్లెట్ వేసి ఫీవర్ వచ్చిందని పారాసెటమాల్ వేసి డోలో 650 వేసి, ఒకవేళ అంటే కోవిడ్ ఇలాంటి వైరల్ బయట నుంచి వచ్చే ఫీవర్స్, ఇవి సెల్ఫ్గా మన లోపల వచ్చినటువంటి ఫీవర్కి భయపడాల్సిన అవసరం లేదు. ఒక 1 day, ఒక 6 hours మధ్యాహ్నం వరకు చాలా జాగ్రత్తగా చూసి ఇవి చేస్తే తగ్గిపోతుంది. ఒకవేళ ఇంకా అప్పుడు తగ్గలేదు, దొండకాయ బ్యాక్టీరియాని చంపడానికి, క్లీన్ చేయడానికి అద్భుతంగా ఉంది. 2 దొండకాయలు జ్యూస్ చేసుకుని చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు అయితే ఒక 5 దొండకాయలు జ్యూస్ చేసుకుని తాగేస్తే లోపల వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే బయటికి వాష్అవుట్ అయిపోతుంది. అలాగే దానిమ్మ తొక్కతో సహా వగరు రుచితో ఉంటుంది, పై తొక్క తీసేసి లోపల లేయర్స్, ఎల్లో లేయర్స్ ఉంటాయి, దాంతో జ్యూస్ చేసుకుని తాగేసినా కూడా ఎలిమినేషన్, వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే శరీరానికి కూడా ఎంతో కొంత శక్తి వస్తుంది, చేస్తే సరిపోతుంది. ఇక టెంపరేచర్ మెయింటెనెన్స్ 2-3 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది, నరాలు చిట్లు పోతాయేమో అని భయం ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక 4 గోరుచిక్కుళ్ళు యాడ్ చేసి, 2 దొండకాయలు యాడ్ చేసి జ్యూస్ చేసి స్పూన్ 2 గంటలకు ఒకసారి కొంచెం స్పూన్లో కొంచెం తేనె వేసి పట్టించండి పిల్లలు, ఏం హామ్ కాదు. లేదు పిల్లలు, చిన్నపిల్లలు తాగడం కష్టంగా ఉంది, లైట్గా స్టీమ్ చేయండి, ఇడ్లీ కుక్కర్లో పెట్టి దాన్ని మిక్సీ చేయండి, దాంట్లో కొంచెం తేనె కలిపించి పట్టించండి. అంతే తప్ప ఫుడ్ పెట్టేస్తే తగ్గిపోద్దేమో, ఇలాంటివి లంకణం చేయించండి, లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వండి. టెంపరేచర్ హెడ్కి తగలకుండా చూసుకోండి. చెవిలో నూనె వేయటం అనే సాంప్రదాయం కానీ, కళ్ళకి కాటికి పెట్టడం అనే సాంప్రదాయం కానీ, తలకి మాడుకు నూనె రాయడం అనే సాంప్రదాయం కానీ, మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఋషులు మునులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఈ రోజుల్లో పోయినాయి. జ్వరం వచ్చింది, ఏదో జరుగుతుందని కానీ ముందు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హాస్పిటల్. ఓకే, ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఫస్ట్ మనం ఏం చేయగలం, ఇది మనకు మన ఇంట్లో, వంటింట్లో మనకు కంట్రోల్ అవుతుంది. అవ్వని పక్షంలో మరీ చిన్నగా ఉన్నారు అంటే, ఇంతకుముందు ఏదో పెద్ద రకాల ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు అలాంటి వాటిని మీరు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. వైద్యుడు భేషజం అనేది రోగం, భేషజాన్ని వదిలించేవాడు బిషక్, మనది క్షేత్రం. సో ఇవి చేసుకుంటే ఖచ్చితంగా ఈ సీజనల్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి సీజనల్ ఫీవర్స్. ఇప్పుడు ఎలాగ కోవిడ్ కూడా మళ్ళీ ఏదో వస్తుంది, తగులుతుంది, ఇవి కొంతవరకు మీకు ఫస్ట్ ఎయిడ్గా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సరిపోతుంది. కోవిడ్తో సఫర్ అయ్యే ఒక 11 మంది ఫ్యామిలీని నేను కేవలం వీటితోటే హాస్పిటల్కి వెళ్ళక్కర్ లేకుండా నేను నా పర్యవేక్షణలో నేను ఉండి చూశాను. ఇబ్బందులు ఏమీ లేవు, వీటిలో చాలా అనుభవం ఉంది నాకు, చేస్తాయని. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏం చేయాలి, లేకపోతే జోలికి వెళ్ళలేక భయం వేస్తుంది, చిన్నపిల్లలకి ఇవ్వాలంటే భయం కదా, అన్నిట్లకి వేసేయాలి అంటే చక్కగా హోమ్ రెమెడీస్. ఫస్ట్ మనం మెడిసిన్స్ని అవాయిడ్ చేయాలి. కెమికల్ రహిత వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ అన్నీ అవి లేని భారతదేశాన్ని చూడాలనుకున్నప్పుడు మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్నవి. ఆ జ్ఞానం స్పృహ లేక మనం ఈ మందులతో జీవితాలని నాశనం చేసుకుంటాం, ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటాం. ఖచ్చితంగా మార్చుకుందాం. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మితలే.